కీటో డైట్, క్రాష్ డైట్స్ అంటారు. డయాబెటీస్ పేషెంట్స్ ఇలాంటి డైట్స్ ఫాలో అవ్వడం వల్ల అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? మెయిన్గా అంటే డయాబెటీస్ పేషెంట్స్ డైట్కి వచ్చేసరికి చాలా కాన్షియస్గా ఉండాలి. ఇప్పుడు నార్మల్ పీపుల్ ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అంటే ర్యాండమ్గా ఇంటర్నెట్లో చూసుకొని క్రాష్ డైట్ అవన్నీ చేస్తారు. ఓకే, టు ఎక్స్టెంట్ వాళ్ళ హెల్త్ పాడైద్దేమో. బట్ డయాబెటీస్ పేషెంట్స్కి అలాంటివి చేయాలంటే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే సపోజ్ ఒక డయాబెటీస్ పేషెంట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశారనుకోండి, అంటే వాళ్ళు ఒక 8 hours తిని 16 hours ఫాస్టింగ్ ఉన్నారనుకోండి, సడన్గా వాళ్ళు హైపోగ్లైసిమీలోకి వెళ్తారు, అంటే సీరియస్ కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడన్నా డయాబెటీస్ పేషెంట్స్ ఒకవేళ వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక ట్రైనర్ హెల్ప్ తీసుకోవాలి. యాక్చువల్లీ నేను చాలామందికి ఇట్లా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి స్పెసిఫిక్గా ట్రైన్ చేయడానికి రీజన్ కూడా అదే. సో ఎప్పుడైనా డయాబెటీస్ పేషెంట్స్కి అయితే ఇంకా స్పెషల్ ప్రికాషన్స్ తీసుకోవాలి. వాళ్ళు ర్యాండమ్గా ఏది పడితే అది చేయడానికి అయితే అస్సలు కాదు, అసలు ర్యాండమ్గా ఎవరు చేయొద్దు. షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా కాన్షియస్గా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. నేను ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అందరికీ పనికొస్తుంది, వెయిట్ లాస్ అవ్వచ్చు అనుకుంటున్నాను. సో డయాబెటీస్ పేషెంట్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకూడదు. యాక్చువల్లీ నేను నార్మల్ పీపుల్కి కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంత ఎక్కువ సజెస్ట్ చేయను. రాదర్ దాన్ దట్ బీన్ క్యాలరీ డెఫిసిట్ అంటే పర్ డే. ఎందుకంటే మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎన్ని రోజులని చేయగలుగుతారు? మొత్తం మీ లైఫ్ లాంగ్ అయితే చేయలేరు కదా. క్యాలరీ డెఫిసిట్ అంటే ఏంటంటే ఒక హ్యాబిట్ లాగా స్టార్ట్ చేసుకొని పర్ డే సపోజ్ మీరు ఎంత క్యాలరీస్ కన్జంప్షన్ చేస్తున్నారు, ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నారు, మీరు కన్జంప్షన్ చేసిన దానికంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే చాలు వెయిట్ లాస్ అవుతారు. సో ఈ క్యాలరీ డెఫిసిట్లో ఉండి అలాంగ్ విత్ దట్ ప్రతి మీల్కి నేను చెప్పినట్టు ప్రాపర్గా ప్రోటీన్, ఫైబర్ యాడ్ చేసుకొని అదొక హ్యాబిట్లా పెంచుకోవాలి. అప్పుడు మీరు దాన్ని సస్టైనబుల్గా చాలా ఎక్కువ రోజుల వరకు అది కంటిన్యూ చేయొచ్చు. రాదర్ దాన్ ఒక 1 month సీరియస్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి ఓ 10 kg లాస్ అయిపోయి మొత్తం వాళ్ళు బ్లోటింగ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేసి మళ్ళీ మొత్తం నీరసంగా అయిపోయి మళ్ళీ తర్వాత ఇంకా అన్ని గివప్ చేసి నా వల్ల కాదని చెప్పి మళ్ళీ బ్యాక్ టు రొటీన్ చేయడం కంటే ఎవ్రీడే చిన్న చిన్న హ్యాబిట్స్ చేసుకుంటూ ఉండడం ఎక్కువ రోజులు ఉంటుంది, సస్టైనబుల్గా ఉంటుంది.